జగిత్యాల జిల్లా హనుమానుబాడలో ఓ వృద్ధుడి మృతితో మానవత్వం మాయమైపోయింది. ఆస్తుల కోసం తండ్రి అంత్యక్రియలను కుమార్తెలు అడ్డుకున్నారు. వృద్ధుడు జంగిలి మల్లయ్య పక్షవాతంతో మృతి చెందాడు. అయితే మల్లయ్య కుమారుడు కూడా కరోనా సమయంలో మృతి చెందడంతో మనవడు మనోహర్ చేత మల్లయ్యకు తలకొరివి పెట్టించేందుకు గాను కులస్తులు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న మల్లయ్య ఇద్దరు కుమార్తెలు తలకొరివి తామే పెడతామని అడ్డుకొని ఆస్తులు తమకే చెందాలని దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో మనోహర్, అతని తల్లి, అక్కకు తీవ్రమైన గాయాలయ్యాయి. అయితే కులస్తులు, పోలీసుల సహకారంతో మల్లయ్యకు మనవడు తల కొరువే పెట్టాడు. మా డాడీ లేడు, నేను ఒక్క కొడుకుని, నేను అడ్డు పెడతా అంటే మా మేనత్తలను మా బావలు అందరూ దాడి చేశారు. కట్టెలతోని రాళ్లతోని దాడి చేశారు. మా చెల్లె సీరియస్ ఉన్నది. మా మమ్మీని కూడా కొట్టారు, నన్ను కూడా ఇవన్నీ కొట్టారు. కడుపులో కొట్టారు. ఆసి 2 ఎకరాలు 3 ఎకరాలు ఆసి చేసుకున్నారు. ఒక ఇల్లే ఉంది సార్. ఆ ఇల్లు కూడా మా ఇంట్లోకి వెళ్ళగొట్టాలని ఇలా చూసారు, కొట్టి వెళ్ళగొట్టాలని చూసారు. అగ్గి పెడతాను నేను అంటే పెద్ద మనుషుల దగ్గరికి పోయి అగ్గి పెడతాను నేను పట్టి అడిగితే వాళ్ళు నువ్వు పోనివిరా అని డైరెక్ట్ దాడి చేశారు. కట్టెలు బట్టి రాళ్ళ బట్టి